మీరు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ వైపుకి తనని ఎంకరేజ్ చేశారన్నమాట. ఎందుకంటే తను ఇప్పుడు చెప్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడారు అని చెప్పి. చిన్నప్పటి నుంచి అది మీకు ఏ విధంగా అంటే చెయ్యాలి స్పోర్ట్స్ వైపుకి తీసుకెళ్లాలని ఎలా అనిపించింది? ఆమె పట్టుదల చూసి మాకు ఇంకా చేయాలనిపిస్తుంది ఆమె గురించి. ఎంతైనా ఓవర్ టైం చేసి నేను ఏం చేసైనా చేయాలి ఆమె గురించి అని చేస్తాను. ఆ విధంగా సపోర్ట్ చేస్తాను. ఓకే మహేష్ గారు, ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ తర్వాత తనని ఈ విధంగా చూస్తుంటే ఇంటర్నేషనల్ నేషనల్ మెడల్స్ కూడా కొట్టిన తను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. నా కూతురుని చూస్తే ఇంకా గర్వంగా అనిపిస్తుంది. సో వైష్ణవి, ఎవరు మీ కోచ్? ఎవరు ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కోచింగ్ తీసుకుంటున్నారు? నేను 2021లో ఎప్పుడైతే లిఫ్టింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను జిమ్ఖానా గ్రౌండ్స్, సికింద్రాబాద్లో ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్లో స్టార్ట్ చేశాను. అక్కడ హేమలత మ్యామ్ అని చెప్పి ఇప్పటికే ఉన్నారు. ఆ మ్యామ్ దగ్గర ఫీమేల్ కోచ్ తను మన తెలంగాణలో ఫీమేల్ కోచ్ తనొక్కరే. సో తన సపోర్ట్ వల్ల నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. నాతో పాటు ఇంకొక 5-6 మెంబర్స్ లిఫ్టర్స్ ఉన్నారు, వాళ్ళతో స్టార్ట్ చేసా. డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్పుడు ఫస్ట్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత స్టేట్లో దాంతో కష్టపడి, అంటే అప్పటికి బేసిక్ వెయిట్సే లిఫ్ట్ చేసా, ఎక్కువ వెయిట్స్ ఏం లిఫ్ట్ చేయలేదు. కానీ కూడా దాంతో స్టేట్ లెవెల్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఐ గాట్ అ ఛాన్స్ టు గో ఫర్ నేషనల్స్. సో ఆ నేషనల్స్లో వెళ్ళినాక ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉండేనో ఆ కాంపిటీషన్ చూసి ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. అంటే నేను చేస్తుంది ఏంది ఇక్కడ, అంటే గేమ్లో అప్పుడప్పుడే బేసిక్ 2-3 మంత్సే అవుతుంది, కానీ నేను ఏం చేస్తున్నాను అన్నట్టు ఒక క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది నాలో. మళ్ళీ ఆ టైంలో నాకు కౌశిక్ సార్ అని చెప్పి సార్ని పరిచయం అయినారు నేషనల్ ప్లాట్ఫామ్లో. తనది యునైటెడ్ బార్బెల్ క్లబ్ అని అకాడమీ ఉంది. ఆ అకాడమీ నుంచి బాయ్స్ వెయిట్ కేటగిరీసే ఉన్నాయి, 8 కేటగిరీస్ నుంచి 8 ప్లేయర్స్ ఉండే. సో నేను ఆ లెవెల్ చూసి అర్థమైపోయినా, అంటే ఈ అకాడమీ నుంచి 8 కేటగిరీస్ నుంచి 8 ప్లేయర్స్ ఉన్నారంటే ఈ సార్ గైడెన్స్లో ఉన్నానంటే డెఫినెట్లీ నేను ఎక్కడో ఉంటా అని చెప్పి సార్ని కలిసా, మాట్లాడా. ఇంకా సార్ ముందు స్టార్టింగ్లో సార్ కూడా నేను ఉమెన్ లిఫ్టర్స్ని ఎప్పుడు ట్రైన్ చేయలేదు, అది ఎట్లుంటుందో నాకు తెలీదు అని చెప్పి సార్ కూడా బ్యాక్ స్టెప్పే వేశారు. మళ్ళా ఇంకొక చూసి యాక్చువల్లీ తీసుకుని ఉంటారు. నేను ఇంకొక అమ్మాయి కూడా నా టైంలోనే ఇంకొక అమ్మాయి సుమేరా అని చెప్పి లిఫ్టర్ ఉండే, తను రావడం వల్ల ఓకే వీళ్ళిద్దరు ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు తోడులా ఉంటారు అన్నట్టు మా ఇద్దరిని తీసుకుని ఉండే. ఇప్పుడు మళ్ళా మేమిద్దరం కంటిన్యూ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి కంటిన్యూ ప్రాక్టీస్లో ఉండి, తను ఒక ఇంటర్నేషనల్ ఆడింది, నేను ఇంటర్నేషనల్ లిఫ్టర్. ఇప్పుడు మా అకాడమీ నుంచే 4 ఇంటర్నేషనల్ లిఫ్టర్స్ ఉన్నారు. ఓకే, ఫీమేల్ ఇద్దరు మేల్ ఇద్దరు. నీకు అనిపిస్తుందా ఫీమేల్ ఇంత తక్కువ రిప్రజెంటేషన్ ఉంది పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ, ముందు కంటే ఇప్పుడు బాగుందా లేదంటే ఏ విధంగా ఉంది, నీకేమనిపిస్తుంది అసలు? అంటే నేను లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు లిఫ్టర్స్ చాలా తక్కువ ఉండే, ఉమెన్ లిఫ్టర్స్ కానివ్వండి, దేంట్లో కూడా సబ్ జూనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్లో, సీనియర్ లెవెల్లో, తెలంగాణ మొత్తంలో. ఇప్పుడు మా గేమ్లో కూడా టూ కేటగిరీస్ ఉంటాయి, ఒకటి క్లాసిక్, ఒకటి ఎక్యూబ్డ్ అని. క్లాసిక్లో జస్ట్ బెల్ట్ ఇంకా నీ స్లీవ్స్ ఉంటాయి, దాంతో ఆడాలి. ఎక్యూబ్డ్ లిఫ్టింగ్లో హెవీ లిఫ్ట్స్ ఉంటాయి, కొంచెం సపోర్టివ్గా కాస్ట్యూమ్స్, బ్యాండేజెస్ అవి ఉంటాయి. సో ఎక్యూబ్డ్ లిఫ్టింగ్ అది ఇంకా అంత పబ్లిక్లో రాలేదు కాబట్టి అల్లో తక్కువ లిఫ్టర్స్ ఉన్నారు. కానీ క్లాసిక్ లిఫ్టింగ్లో నేను రీసెంట్గా ఆడిన కాంపిటీషన్లో దాదాపు 100 లిఫ్టర్స్ ఉమెన్ లిఫ్టర్స్ ఉన్నారు. నేను ఆ రేషియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే గేమ్ చాలా పబ్లిక్లో వెళ్తుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వేరే స్టేట్స్లో కూడా ఉమెన్ లిఫ్టర్స్ చాలా వరకు బయటకు వచ్చి గేమ్ని ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడడం అనే కాదు, వాళ్ళ ఫిట్నెస్ మీద వాళ్ళు ఫిట్నెస్ ఫీల్డ్లో వెళ్తున్నారు, ఫిట్నెస్ కోసం టైం తీసుకొని వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు. అది నచ్చింది చాలా. ఓకే, సో నార్మల్లీ నేను చూసిన క్రీడాకారులందరూ కూడా చిన్నప్పటి నుంచి ఒకటి తీసుకుని దాని మించి ఫోకస్డ్గా వెళ్ళడం చూశాను. కానీ నువ్వు ఎప్పుడు 16-17 అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత ఫోకస్తో వెళ్తున్నావు.
నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది కష్టంగా అనిపించిందా? నువ్వు ఎవరితోనో మాట్లాడావా నీ పీర్స్తో ఎవరితో అయినా? అంటే నాకు ఈ క్వశ్చన్లో నేను చాలా అంటే చాలా ఈ క్వశ్చన్ చాలా రేజ్ అయింది నాకు. ఎందుకంటే అలాంటి కోచ్ ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా నీకే విధంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ప్లేయర్ని అడిగితే ప్లేయర్ కూడా ఒక్కటే అంటారు, కోచే ఒక ప్లేయర్ని స్టాండర్డ్ సెట్ చేసేది కోచే కాబట్టి షేప్ చేసేది వాళ్ళే, రైట్. నేను సబ్ జూనియర్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ కోచ్ని కలిసాను. నేను అదే అండర్ 18 లేదా అండర్ 14లో అప్పుడు కలుస్తుంటే నా గేమ్ లెవెల్ ఇప్పటికి ఇంకా మాడిఫై అయ్యి ఇంకా క్వాలిటీగా ఉంటుండేనేమో అని చెప్పి అదొక్కటే క్వశ్చన్. కంపేర్ చేసుకుంటే నేను చూస్ చేసుకున్న ఏజ్ కూడా ప్రాపర్ ఏజే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కొంచెం ఒక 2-3 ఇయర్స్ నేను లేట్ అవుతుంటే ఈ స్టేజ్కి కానివ్వండి నేను రాకపోవచ్చేమో. నేను సబ్ జూనియర్ ఎండింగ్లో అంటే నేను అప్రాక్స్ 17 ఇయర్స్లో ఇది గేమ్ స్టార్ట్ చేసా. 17 ఇయర్స్లో స్టార్ట్ చేసా. అప్పుడు కోచ్ ద్వారా కలుస్తూ ఇలా